అందరికీ ప్రైజ్ లార్డ్. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 15వ వచనం. యోధా వర్లారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యముకు మీరు భయపడుకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. యెహోషాపాతు అంటున్నాడంటే, ఎంతో సైన్యం ఉన్నప్పటికీ కూడా నేనే గెలుస్తాను యుద్ధంలో అనుకోవట్లే. దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. దేవా, నీవే నా దిక్కు, నా యుద్ధము నీవే చేయి ప్రభువా, మీదే యుద్ధం, నాది కాదని చెప్పి ఎంతో తను తగ్గించుకుని దేవుని దగ్గర మొదలెడుతున్నాడు. నాకేమీ తోచట్లేదు, నువ్వే నా దిక్కు అంటున్నాడు. అదేవిధంగా మనం ఏ విషయంలో కూడా మనం హెచ్చించుకోకుండా ప్రతి విషయంలో తగ్గించుకుంటూ దేవునికి మొరపెట్టుకుంటూ నీవేనైనా నాకు ఏ సహాయం చేసినని చెప్పి దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మనకి తోడునేడుగా ఉండి మనకు సహాయం చేస్తాడు. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండను గాక. ఆమేన్.